గుడ్ మార్నింగ్. ఈరోజు ఆల్ ఇండియా పెన్షనర్స్ ఏఆర్ఆర్ఎఫ్ అధ్యక్షుడు ఎస్ శ్రీధర్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు అనేక దశాబ్దాలుగా కార్మికోద్యమంలో పనిచేసినటువంటి గొప్ప నాయకుడు. ఇవాళ భారతదేశ వ్యాప్తంగా 18.5 లక్షల మంది పెన్షనర్స్ ఉన్నారు. అలాగే సౌత్ రైల్వేలో 1,20,000 మంది ఉన్నారు. వీళ్ళందరికీ ప్రాతినిధ్యం వహిస్తూ వాళ్ళ హక్కుల కోసం మరి అహర్నిశలు తప్పిస్తున్నటువంటి గొప్ప నాయకుడు శ్రీధర్ గారు మన మధ్యలో ఉన్నారు. నమస్కారం శ్రీధర్ గారు. శ్రీధర్ గారు, మీరు మీ జీవితం అంతా కూడా కార్మికోద్యమంలోనే నడిచింది. ఒకసారి ఈ రైల్వే కార్మికులకు కానీ ప్రేక్షకులకు వీక్షించేటువంటి ప్రయత్నాలు మీరు మీ నేపథ్యం ఎక్కడి నుండి వచ్చారు, మీ పోరాటాల స్ఫూర్తి రావడానికి గల కారణం ఏంటి? ఈ రోజు మీరు ఎన్ని సంఘాల్లో ఏ రూపాల్లో మీ సేవలు అందిస్తున్నారు ఒకసారి మా ప్రేక్షకులకు, మా వీక్షించేటువంటి వాళ్ళకి తెలియజేయగలరు? నా పేరు డాక్టర్ సాగరం శ్రీధర్. నేను ప్రస్తుతం ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వేమెన్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడిగా గత 3 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వేమెన్ ఫెడరేషన్లో నేను రైల్వే సర్వీస్ నుంచి 2016లో రిటైర్ అయిన తర్వాత ట్రెజరర్గా జాయిన్ అయ్యాను. మా వైఎన్ శాస్త్రి గారు నన్ను మజ్దూర్ యూనియన్లో ట్రెజరర్గా పనిచేశాను కాబట్టి 40 సంవత్సరాలు సౌత్ సెంట్రల్ మజ్దూర్ యూనియన్లో ట్రేడ్ యూనియన్ హింద్ మజ్దూర్ సభకి అనుబంధ సంస్థ అయిన సంస్థలో 40 సంవత్సరాలు పనిచేశాను కాబట్టి నాకు ట్రెజరర్గా ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వేమెన్ ఫెడరేషన్లో అవకాశం ఇప్పించారు. 2016 నుంచి 19 దాకా నేను ట్రెజరర్గా పనిచేసిన తర్వాత ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వేమెన్ ఫెడరేషన్లో అలహాబాద్లో జరిగిన ఎలక్షన్స్లో నన్ను జనరల్ సెక్రటరీగా ఎలక్ట్ చేసుకోవడం జరిగింది. తర్వాత 2022లో మా వైఎన్ శాస్త్రి గారు పరమపదించిన తర్వాత నాకు ఆల్ ఇండియా అధ్యక్షుడిగా, నేషనల్ ప్రెసిడెంట్ ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వేమెన్ ఫెడరేషన్గా నాకు ఎన్నుకోవడం జరిగింది. నేను గత 8 సంవత్సరాలుగా ఈ రైల్వే పెన్షనర్స్ 18 లక్షల మంది రైల్వే పెన్షనర్స్ ఉన్న సంస్థకి పనిచేస్తున్నాను. ఇదే కాకుండా నేను 2016లో రిటైర్ కాకముందే నన్ను ఆల్ ఇండియా సీనియర్ సిటిజన్ కాన్ఫెడరేషన్లో కూడా ఇంకా 1 సంవత్సరం నాకు సర్వీస్ ఉన్నప్పుడు ఆల్ ఇండియా సీనియర్ సిటిజన్ కాన్ఫెడరేషన్ ముంబైలో ఆఫీస్ ఉంది. దాంట్లో కూడా నాకు ఒక చిన్న పదవి ఇచ్చి ఆల్ ఇండియా సీనియర్ సిటిజన్ కాన్ఫెడరేషన్లో పనిచేసే అవకాశం ఇచ్చారు. దాంట్లో నేను ఈ సీనియర్ సిటిజన్ చట్టం ఏదైతే ఉందో మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్ యాక్ట్ అని ఒక చట్టం ఉంది. సీనియర్ సిటిజన్ హక్కులను కాపాడడానికి, వాళ్ళ డిగ్నిటీ మెయింటైన్ చేయడానికి, వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి, వాళ్ళ ప్రాపర్టీ ఇష్యూస్ గురించి ఈ చట్టంలో ఉన్న అంశాల మీద చాలా ప్రోగ్రామ్స్ అటెండ్ చేశాము. మేము హెల్పేజ్ ఇండియా వారి సహకారంతో తెలంగాణ సీనియర్ సిటిజన్ కాన్ఫెడరేషన్లో సెక్రటరీ కూడా ఒక 5 సంవత్సరాలు పనిచేశాను సీనియర్ సిటిజన్ హక్కులను కాపాడుకుంటూ. అట్లాగే ఈ ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వేమెన్ ఫెడరేషన్లో ఆల్ ఇండియా సీనియర్ సిటిజన్ కాన్ఫెడరేషన్లో అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు నేను ఆల్ ఇండియా సీనియర్ సిటిజన్ కాన్ఫెడరేషన్లో ఉపాధ్యక్షుడిగా ఉంది. ఒక మ్యాగజిన్ కూడా నడిపిస్తున్నాను, నేషనల్ మ్యాగజిన్ ఆల్ ఇండియా సీనియర్ సిటిజన్ మ్యాగజిన్ ఒకటి, ఐస్కాన్ న్యూస్ అంటారు. ఐస్కాన్ న్యూస్ ఒకటి ఇప్పుడు మేము తార్నాక నుంచి నేనే దానికి చీఫ్ ఎడిటర్ అండ్ పబ్లిషర్గా చేస్తూ స్వచ్ఛందంగా పనిచేస్తూ ఆ మ్యాగజిన్ ఒకటి నడుపుతున్నాము. అట్లాగే తార్నాక టైమ్స్ అని ఒక మ్యాగజిన్ కూడా నడుపుతున్నాము. అది రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్. నేను చిన్నప్పుడు కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్స్లో పనిచేశాను. రైల్వే కాలనీస్లో ఉన్నప్పుడు రైల్వే కాలనీస్లో కూడా కాలనీ కమిటీ కేర్లో పనిచేశాను. అట్లాగే ఈ అపార్ట్మెంట్ అసోసియేషన్లో కూడా 2000 సంవత్సరం అప్పుడే ఒక పెద్ద అపార్ట్మెంట్ 1000 ఫ్లాట్స్ ఉన్న అపార్ట్మెంట్లో జనరల్ సెక్రటరీగా పనిచేసిన అనుభవంతో నాకు కాన్ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లో కూడా ఒక వైస్ ప్రెసిడెంట్గా హోదా ఇచ్చి ఈ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లో కూడా పనిచేయడానికి డాక్టర్ చెలికాని గారితో పనిచేయడానికి అవకాశం దొరికింది. ఆయనకి మనుషులు ఎవరన్నా పనిచేసే వాళ్ళు కావాలంటే, కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, డ్రాఫ్టింగ్ చేసేవాళ్ళు కావాలా, చదివేవాళ్ళు కావాలంటే నేను దానికి కాన్ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ కూడా పనిచేయడం మొదలుపెట్టాను. ఇట్లా ఈ 3 సంస్థల్ని ఒక తాటి మీద తీసుకురావాలని నాకు ఒక విజన్ ఉంటుంది. ఎందుకంటే నేను ఈ 3 సంవత్సరాలు పనిచేసేటప్పుడు 3 సంస్థల్లో ఎట్ టైం పనిచేయలేదు కాబట్టి 3 సంస్థల్లో కూడా ఎక్కువ మంది సభ్యులు ఉన్నారు. ఈ 3 సంవత్సరాల్లో ఒక పార్ట్నర్షిప్ చేయాలని చెప్పి ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వేమెన్ ఫెడరేషన్ ఆల్ ఇండియా సీనియర్ సిటిజన్ కాన్ఫెడరేషన్కి ఒక పార్ట్నర్షిప్ సంస్థగా తయారు చేశాము. అట్లాగే కాన్ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ కూడా దీంతో కలిపి ఈ 3 సంస్థలలో కలిసి పనిచేయవచ్చు. ఇక్కడ ఆఫీస్ బేరర్ లేకపోతే ఇంకో దగ్గర ఆఫీస్ బేరర్ ఉంటారు. అందరికీ అవకాశాలు ఇవ్వాలా, అందరికి ఒక సంస్థలో అవకాశం ఇవ్వలేము.
వేరే వేరే సంస్థల్లో కూడా వాళ్ళకి మనం అనుగుణంగా అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో మేము ఈ 3 సంస్థలలో కలిసి స్వచ్ఛంద సంస్థలు ఈ 3 ఈ స్వచ్ఛంద సంస్థల్లో పనిచేసి సమాజానికి సేవ చేయాలని చెప్పేసి మా శేష జీవనాన్ని గడపాలని చెప్పి చేస్తున్నాము. మాకు రైల్వేలో పెన్షన్ వస్తుంది, ఒక 50,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. కాబట్టి పెన్షన్తో పిల్లలు సెటిల్ అయిపోయారు, ఫ్యామిలీ ఉంది. ఒక సర్వీస్ చేయాలని మంచి ఉద్దేశంతో, సమాజానికి ఒక సేవ చేయాలనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమాలు చేపట్టినందుకు నాకు చాలా మందితో బాగా ఎంకరేజ్మెంట్ కూడా దొరికింది. నా వెనకాల చాలా మంది మేధావులు ఉన్నారు. వాళ్ళంతా అబౌవ్ 90 ఇయర్స్ వాళ్ళు, 90-95 ఇయర్స్ వాళ్ళు నన్ను ప్రోత్సహించి దగ్గర కూర్చోబెట్టుకుని వాళ్ళు మాకు చాలా సలహాలు సూచనలు ఇచ్చి నాతో పరిచయించుకుంటూ నన్ను ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వేమెన్ ఫెడరేషన్ లో కూడా 108 మంది సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ భారతదేశంలో ఉన్నారు. దీంట్లో 550 బ్రాంచ్లు, 5 లక్షల. గారు నేను మీకు సబ్జెక్ట్ లెక్క వెళ్ళాము, రాబోయే అంతా కూడా వస్తుంది. కానీ మీ బాల్యం, మీ విద్యాభ్యాసం, మీ నేపథ్యం, మీ తల్లిదండ్రులు, ఈ ఇన్స్పిరేషన్ సేవ చేయాలనేటువంటి ఇన్స్పిరేషన్, మీకు ఆ ఇన్స్పిరేషన్ కలిగించినటువంటి నాయకులు ఎవరు? మీకు ఎంతమంది? మీ భార్య, పిల్లల, మీ నేపథ్యం చెప్పండి. నేను చిన్నప్పుడు ఇక్కడ మన గవర్నమెంట్ స్కూల్లో చదివాను. సీతాఫలమండి నామాలగుండలో ఒక గవర్నమెంట్ స్కూల్లో 5వ తరగతి వరకు చదివి తర్వాత 6వ తరగతి కూడా గవర్నమెంట్ హై స్కూల్లో చేరి 7వ తరగతి నుంచి మహబూబ్ కాలేజ్ హై స్కూల్ అని మహబూబ్ కాలేజ్ చదివాను. అప్పుడు 1969లో మహబూబ్ కాలేజ్లో ఈ తెలంగాణ ఉద్యమంలో హంగర్ స్ట్రైక్ చేయడం జరిగింది. అప్పుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు, చెన్నారెడ్డి గారు, మల్లికార్జున గారు ఉండేవారు. మల్లికార్జున గారు తర్వాత చెన్నారెడ్డి గారు అప్పుడు నాయకత్వంలో మాకు 1969లో ఒక పెద్ద తెలంగాణ ఉద్యమంలో మేము కూడా మహబూబ్ కాలేజ్లో చదివేటప్పుడు 9th క్లాస్ చదివేటప్పుడు మేము అక్కడ హంగర్ స్ట్రైక్ చేసి 1 సంవత్సరం మేము ఎడ్యుకేషన్ చేశాము. చాలా మంది మా పిల్లలు, అప్పుడు మాత్రం చదువుకున్న పిల్లలు కూడా చనిపోయారు. ఎడ్యుకేషన్ లో ఫైరింగ్ అయింది, సీతాఫలమంలో ఫైరింగ్ అయింది, చిలకలగూడలో ఫైరింగ్ అయింది. సో మేము హంగర్ స్ట్రైక్ చేసేటప్పుడు పోలీసులు వచ్చి మాకు చాలా కొట్టారు. అప్పుడు తెలంగాణ ఎడ్యుకేషన్ అప్పుడు ఒక 300 మంది విద్యార్థులు కూడా చనిపోయిన బాధాకరంలో కూడా మాకు అప్పుడు ఉద్యమం స్ఫూర్తి అనేది వాళ్ళతో లభించింది. చిన్నప్పుడు ఏదైతే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు కానీ, చెన్నారెడ్డి గారు కానీ మనకు ఒక రాష్ట్రం ఉండాలా, తెలంగాణ రాష్ట్రం ఉండాలని చెప్పి మా మైండ్ లో నూరిపోశారు. 1 సంవత్సరం మాకు చదివేం స్కూల్లో చదవలేదు. రోజు ఇదే అజిటేషన్ కార్యక్రమాన్ని, బస్సుల మీద రాళ్ళు కొట్టడము, రస్తా రోకోలు చేయడము, అటువంటి కార్యక్రమాల్లో బాల్యంలో హై స్కూల్ చదివాను. తర్వాత ఇంటర్మీడియట్ అక్కడే కాలేజీలో మహబూబ్ కాలేజీలో చదివి తర్వాత డిగ్రీ నానక్రామ్ భగవాన్ దాస్ కాలేజ్ చార్మినార్ దగ్గర చదివాను. ఓల్డ్ సిటీలో నేను బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ చదివేటప్పుడు కంప్యూటర్ ప్రోగ్రామింగ్ నేర్చుకున్నాను. నేను ఒక కంప్యూటర్ IBM కంపెనీలో నాకు ఒక అవకాశం దొరికింది. మీ విద్యాభ్యాసం అంతా కూడా హైదరాబాదు, అందుకే మీరు హిందీ ఫ్లూయెన్స్ గా మాట్లాడగలుగుతున్నారు కాబట్టి జాతీయ నాయకులు కాగలిగారు. అదే సమయంలో మరి ఆ స్ఫూర్తితోనే మజదూర్ యూనియన్లో పనిచేయడం కానీ ఇప్పటి వరకు మీ నేపథ్యం చాలా మీకు మించిన సీనియర్ సిటిజన్ అనేక సంస్థల్లో పనిచేస్తారు. మరి ఆ సంస్థల్లో పనిచేసిన సమయంలో మీరేం విజయాలు సాధించారు? ఇప్పుడు చిన్నప్పుడు నేను నా కాలేజ్ ఎడ్యుకేషన్ అయిన తర్వాత ఈ కంప్యూటర్స్ లో ఎప్పుడైతే జాయిన్ అయ్యానో అప్పుడు నాకు చాలా ఎక్స్పీరియన్స్ జరిగింది. తర్వాత శ్రీధర్ గారు మధ్యలో ఈ పుస్తకాలు చదవలేని ఈ కంప్యూటరైజ్డ్ మారుతున్నటువంటి క్రమంలో మాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే మీరు డిజిటలైజేషన్ సర్క్యులర్స్ కానీ బుక్స్ కానీ చేసినటువంటి మీకు ఏ నేపథ్యం ఉండొచ్చండి? మీరు అలా ఇన్స్పైర్ కావడానికి అలా మరి మేము కూడా మీరు డిజిటలైజేషన్ చేసినటువంటి పుస్తకాలు మేము చదవడం జరిగింది. అది మాకు మా జీవితంలో కూడా ఉపయోగపడ్డది. మీకు ఆ ఇన్స్పిరేషన్ కానీ ఎన్ని రకాల ఆ టెక్నాలజీని మరి మీ జీవితంలో మీరు ప్రవేశపెట్టి అందరికీ ఇన్స్పిరేషన్ ఇచ్చారు? అప్పటి రోజుల్లో 1975లో అప్పుడు కంప్యూటర్ అనేది అప్పుడు ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్ IBM వాళ్ళ కంప్యూటర్ ఉండేది. ఇంటర్నేషనల్ బిజినెస్ మిషన్స్ అని ఇప్పుడు కూడా IBM ఫేమస్ ఉంది. అప్పటి రోజుల్లో ఫేమస్ ఉండింది. IBM ICL కంప్యూటర్ మీద నేను ఒక కంప్యూటర్ డిప్లొమా కోర్స్ చేసిన తర్వాత నాకు ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసే అవకాశం దొరికింది. అది ఇంటర్నేషనల్ బిజినెస్ మిషన్స్. దాంట్లో ఒక కంప్యూటర్ ప్రోగ్రామర్గా నేను 24 hours సర్వీస్ చేసే డెడికేట్ అయిపోయాను సర్వీస్కి. ఎందుకంటే కంప్యూటర్ అంటే ఆ రోజుల్లో ఒక పిచ్చి అనమాట. ఇంకా వేరే ధ్యానం ఉండదు. ఎప్పుడు కంప్యూటర్ ప్రోగ్రామింగ్, కోడింగ్, డీకోడింగ్ చేయాలా, కోడింగ్ లాంగ్వేజ్ లో ప్రోగ్రామ్స్ రాయాలా, కంప్యూటర్ ని పని చేయించడానికి మనం కంప్యూటర్ బ్రెయిన్ కి ఎడ్యుకేట్ చేయాలంటే ఆ కంప్యూటర్ లాంగ్వేజ్ లోనే చెప్పాల్సి ఉంటుంది, కంప్యూటర్ లాంగ్వేజ్ లో రాయాల్సి ఉంటుంది. దాంట్లో ఒక 5 సంవత్సరాలు సుదీర్ఘంగా డే అండ్ నైట్ పనిచేశాను.
పనిచేసిన తర్వాత నా దురదృష్టం అప్పుడు రోజుల్లో 1978లో మనకి కంప్యూటర్స్ బ్యాన్ అయిపోయాయి ఇండియాలో. బ్యాన్ అయిపోయినప్పుడు మనకి ఇండస్ట్రియల్ మినిస్టర్ జార్జ్ ఫెర్నాండెస్ గారు వచ్చినప్పుడు, భారతదేశంలో జనతా గవర్నమెంట్ వచ్చినప్పుడు ఈ కోకోకోలా కంపెనీని బ్యాన్ చేశారు. అట్లాగే కంప్యూటర్స్ కూడా ఇండియాలో సూటబుల్ కాదు అని చెప్పి ఈ ఐబిఎం కంపెనీని బ్యాన్ చేయడం జరిగింది. ఐబిఎం కంపెనీ క్లోజ్ అయిపోయింది. అప్పుడు నాకు నా అదృష్టం అనుకోవాలి, నాకు రైల్వేలో జాబ్ దొరికింది. జూనియర్ క్లర్క్ గా జాయిన్ అయ్యాను. అప్పుడు నాకు జూనియర్ క్లర్క్ గా జాయిన్ అయినప్పుడు కంప్యూటర్ సెంటర్ లోనే పని ఇచ్చారు. నాకు ఇన్పుట్ అవుట్పుట్ సెక్షన్ లో ఇతను కంప్యూటర్ ప్రోగ్రామ్స్ రాస్తాడు. ఆల్రెడీ మీకు నైపుణ్యం ఉంది కాబట్టి నాకు జూనియర్ క్లర్క్ అని కంప్యూటర్ స్టాటిస్టికల్ బ్రాంచ్ లో ఇచ్చి ఈ ఐబిఎం 1401 కంప్యూటర్ మీద వాళ్ళకి సహాయపడు, నీకు కంప్యూటర్ ప్రోగ్రామర్ అంటే గెజిటెడ్ పోస్ట్ అంటే ఇయ్యాలని జూనియర్ క్లర్క్ పోస్ట్ ఇస్తామని నేను జూనియర్ క్లర్క్ గా కంప్యూటర్. మీరు ఆ రోజుల్లోనే కంప్యూటర్స్ వస్తే ఉద్యోగాలు పోతాయని ఒక మూఢత్వంలో వ్యతిరేకించినటువంటి ట్రేడ్ యూనియన్స్ అన్ని సంస్థలు కూడా మళ్ళీ అభివృద్ధిని ఆకాంక్షించి తీసుకురాక తప్పలేదు. ఎందుకంటే టెక్నాలజీని ఎవరు ఆపలేదు. టెక్నాలజీ విజ్ఞాన పరంగా మనుషులు ఎదగాల్సిందే తప్ప దాన్ని కూడా మీరు డిజిటలైజేషన్ పుస్తకాల రూపంలో కానీ మరి అన్ని రకాలుగా రైల్వే సంస్థ కూడా మీరు ఉపయోగపడ్డ మంచి పేరున్నట్లు మాకు తెలిసింది. అదే సమయంలో మిమ్మల్ని ఒక ఈ రిటైర్ అయ్యే సమయంలో నాకు తెలిసినటువంటి అనుభవం ప్రకారం మిమ్మల్ని భారతదేశ వ్యాప్తంగా ఏ పొలిటికలైజేషన్ లేకుండా ఒకే ఒక సంస్థ ఉంది. ఆ సంస్థలో మీరు అంచెలంచెలుగా ఆ రోజు మీరు జైన్ అయ్యి ఆ స్థాయిలో జాతీయ స్థాయిలో వెళ్ళి ఈ రోజుకి వచ్చేటప్పటికీ మరి అనేక రకాలు ఎవరికి వాళ్ళ కుంపటి పెట్టి ఆర్గనైజేషన్స్ నిర్వీర్యం చేసేటువంటి ఐక్యతగా ఉన్నటువంటి బలమైన శక్తిని 18.5 లక్షల మంది ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ పెన్షనర్స్ను మీరు జైన్ అయ్యే నాటి పరిస్థితి, ఈ రోజు పరిస్థితి, మీరు రేపు రాబోయే పరిస్థితికి మీరు ఏం సందేశం ఇవ్వగలరు? అప్పటి రోజుల్లోనే 75-76లో నేను కంప్యూటర్ ప్రోగ్రామర్ ఉన్నప్పుడే ఎప్పుడైతే కంప్యూటర్స్ బ్యాన్ అయ్యాయో అప్పుడు మేము చెప్పాము, మాకు ఒక అవగాహన ఉండింది. మేమన్నాము ఇది అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం జనరేట్ చేయదు ఇండియాలో, దీంతో ప్రొడక్టివిటీ పెరుగుతుంది, అక్యురసీ పెరుగుతుంది. సో ప్రొడక్టివిటీ అక్యురసీ పెరిగినప్పుడు మనకి ఇంకా ఎంత లాభం ఉంటుంది, దీంతో అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం వస్తుంది అనేది అపోహ, గవర్నమెంట్ అపోహ అని చెప్పేసి మేము అప్పటి రోజుల్లోనే పోరాటం జరిగింది. తర్వాత కంప్యూటర్లో చాలా మార్పులు వచ్చాయి, మనకి డిజిటలైజేషన్లో చాలా మార్పులు వచ్చాయి. గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో కూడా మళ్ళీ అదే ఐబిఎం కంపెనీ ఈరోజు మనకి ఉంది. సత్యం కంప్యూటర్స్ వచ్చాయి, చాలా కంప్యూటర్స్ వచ్చాయి. సో నేను రైల్వేలో జూనియర్ క్లర్క్ జాయిన్ అయినప్పుడు కూడా ఈ కంప్యూటర్ పరిజ్ఞానాన్ని వదిలిపెట్టకుండా కంప్యూటర్లో కోర్సెస్ చేస్తూ ఈ కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియాలో ఒకటి ఫామ్ చేశాను. కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియాని అప్పుడు 75లో ఫామ్ చేసింది. ఇప్పటికి కూడా ఆ సంస్థ ఉంది. ఆ సంస్థలో కూడా నేను సభ్యత్వం ఉంది నాకు. నేను ఒక లైఫ్ మెంబర్ లాగా ఉంటున్నాను. దాంట్లో ఆఫీస్ బేర్ తీసుకోకపోయినా కానీ లైఫ్ మెంబర్ ఉండాలని చెప్పి లైఫ్ మెంబర్ ఉంటున్నాను కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియాలో. ఈ కంప్యూటర్ పరిజ్ఞానం ఏదైతే నాకు రైల్వేలో జాయిన్ అయిన తర్వాత నాకు అప్పుడు ఏదీకే చైతన్య గారు జనరల్ సెక్రటరీ ఉండేవారు మాకు సౌత్ సెంట్రల్ మజ్దూర్ యూనియన్లో. సో 1980లో వాళ్ళు నాకు ప్రోత్సహించారు. అక్కడ వాళ్ళు ప్రోత్సహించి నాకు మజ్దూర్ యూనియన్లో ఒక కమిటీ మెంబర్ ఉండు అని చెప్పి కమిటీ మెంబర్ ఉంచడం జరిగింది. సో ఏదీకే చైతన్య గారు, కేఎల్ వార్ గారు, వివిఆర్ పిల్లయ్య గారు వీళ్ళంతా మీద తీసుకొచ్చిన తర్వాత సుందరేషన్ గారు ఎప్పుడైతే నాయకత్వం వహించారో ఆయన మాకు ఇంకా ఆఫీస్ బేరర్ పోస్ట్ ఇచ్చి రైల్వే అడ్మినిస్ట్రేటివ్ బ్రాంచ్ లో నువ్వు ట్రెజరర్ అయితే సూటబుల్ అవుతావు, కంప్యూటర్ మీద పనిచేస్తావు కాబట్టి ఆయన మాకు సుందరేషన్ గారు ఈ రోజు కూడా నాతో టచ్ లో ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. ఈ రోజు ఇప్పుడు ఆయన 89 సంవత్సరాలు ఉంది. మేధావి డాక్టర్ సుందరేషన్ గారు. ఆయన అప్పుడు జనరల్ సెక్రటరీ పనిచేసినప్పుడు ఆయన 18 సంవత్సరాలు జనరల్ సెక్రటరీ. శ్రీధర్ గారు, సుందరేషన్ గారి పేరు చెప్పగానే కార్మిక ఉద్యమంలో ఒక కీలక భూమిని పోషించినటువంటి చరిత్ర ఉంది. ఆయనతో మీరు కలిసిన నేపథ్యం మనం వివరిస్తారు. ఆయనతో మేము మా బ్రాంచ్ లో ఆయన మా రైల్వే అడ్మినిస్ట్రేటివ్ బ్రాంచ్ సెక్రటరీ ఉన్నారు. మా రైల్వే ఆయన బ్రాంచ్ లో ఉన్నారు. ఆ బ్రాంచ్ నుంచి వచ్చాము మేము. సో సుందరేషన్ గారు ఎప్పుడైతే రైల్వే అడ్మినిస్ట్రేటివ్ బ్రాంచ్ లో ఆయన ప్రిన్సిపల్ చీఫ్ ఇంజనీర్ ఆఫీస్ లో డ్రాఫ్ట్స్మెన్ ఉండేవారు సర్వీస్ లో ఉన్నప్పుడు. మేము ఆయన దగ్గర నుంచి కలిసేవాళ్ళము. ఏదైనా ఆఫీసర్స్ హెరాస్మెంట్ ఉన్నా కానీ, ఏదైనా బార్గెనింగ్ యాక్టివిటీస్ చేయాలన్నా, నాన్ బార్గెనింగ్ యాక్టివిటీస్ చేయాలన్నా కానీ ఆయన మాకు నాన్ బార్గెనింగ్ యాక్టివిటీ కూడా చేయించారు. అప్పుడు రోజుల్లో మహిళల్ని ప్రోత్సహించాలని 2-3 కీలకమైనటువంటి అధ్యాయాలు సుందరేశన్ గారు మంచి వక్త, అనర్గళంగా ఆయన సభలు నిర్వహించిన, ఆయన ఏ రూపాల్లో పోరాటాలు తీసుకున్నా, ఆయన ఒక
కార్మిక ఉద్యమ చరిత్రలో సౌత్ సెంట్రల్ రైల్వేలో ఆల్ ఇండియా లెవెల్లో ఐటీఎఫ్ ఇంటర్నేషనల్ లెవెల్ ఆయనకు ఒక మంచి పేరు. మీరు పనిచేసిన సందర్భంలో 2-3 సందర్భాలు ఏమైనా వివరించాలి? ఆయన మా ప్రేక్షకులకు మే 1 రోజు, మే 1వ తారీఖు కార్మిక దినోత్సవం రోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ నిర్వహించాలని, అట్లాగే మనకి నాన్ బార్గెనింగ్ యాక్టివిటీస్ లో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ నిర్వహించాలని చెప్పి మే 1వ తారీఖు ప్రోత్సహించి అందరినీ, మాకందరికి మీరంతా బ్లడ్ డొనేట్ చేయాలా, సంవత్సరానికి ఒకసారి బ్లడ్ డొనేట్ చేయండి అని చెప్పి మా యూత్ అంతా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ చేయాలా, దాంతో లాభాలు ఎందుకు చేయాలని చెప్పి ఆయన మాకు ఎడ్యుకేట్ చేశారు. అట్లా కాకుండా ఆయన ట్రైనింగ్ క్లాసెస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. ఆ రోజుల్లోనే ఆయన డిజిటలైజేషన్ చేసి కంప్యూటర్ నేర్పియాలా, యూనియన్ కార్యకర్తలకు అందరికీ కంప్యూటర్ రావాలని చెప్పి ఆయన మాకు ప్రోత్సహించి ఇంటర్నెట్ ప్రవేశం కొత్త రోజుల్లో ఇంటర్నెట్ అంటే ఏంటని నేర్పించి దాంట్లో కూడా మాకు చాలా ప్రోత్సహించారు. ఆయన మహిళల్ని ప్రోత్సహించి మహిళా దినోత్సవం కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం కండక్ట్ చేయడం, డిజిటల్ లిటరసీ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం, మెయిన్ మాకంతా ట్రైనింగ్ క్లాసెస్ పంపించి చైతన్య స్ఫూర్తిగా ఆర్గనైజేషన్ చేయడంలో ఆయనకు మించిన లేదనేది మాకు తెలుసు. ఈ రోజు కూడా సుందరేశన్ గారు అందరి స్ఫూర్తిదాయకం. పోరాటాలు ఏమన్నా సబ్ సెంట్రల్ రైల్వే మాత్రమే ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఆ పోరాటాల్లో మీరు కూడా పాల్గొన్నట్టు బోనస్ పోరాటాలు లాంటివి పాల్గొన్నాము. అట్లాగే మాకు అందరికీ బోనస్ ఇవ్వాలా అనే దాంట్లో కూడా బోనస్ ఓన్లీ సూపర్వైజర్స్ కి ఇవ్వరు, ఓన్లీ అని ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టారు. కట్ ఆఫ్ రేట్ ఆఫ్ పే పెట్టేసి 5,000 రూపాయలు పైపడిన వాళ్ళకి బోనస్ ఇవ్వము, 5,000 తక్కువ ఉన్న వాళ్ళకి ఇస్తాము అనేటప్పటికీ స్పందించి మన దక్షిణ మధ్య సౌత్ సెంట్రల్ లీడర్షిప్ స్పందించి దానికి ఒకరోజు సమ్మె చేశారు. సమ్మె చేసి దేశవ్యాప్తంగా కూడా ఒక సంచలనం సృష్టించి రైల్వే సౌత్ సెంట్రల్ రైల్వే చేసిన సమ్మెని అచీవ్ అయ్యేటటువంటి తీసుకొచ్చినటువంటి ఘనత సుందరేశన్ అందరికీ బోనస్ అనేది సాధించగలిగారు. చాలా గ్రేట్. ఇంకోసారి రైల్వే పాస్ ఏదైతే ప్రివిలేజ్ పాసెస్ వస్తుందో ప్రివిలేజ్ పాస్ మీద ఇన్కమ్ ట్యాక్స్ వేస్తామని నోటిఫికేషన్ ఇచ్చారు. మానిటరీ వాల్యూ ఆఫ్ ది ప్రివిలేజ్ పాస్ మీద కార్మికులందరికీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుందంటే దానికి కూడా స్పందించి ఒక పెద్ద ఉద్యమం చేపట్టి రైల్వే ఎంప్లాయీస్ కి ఇచ్చే ప్రివిలేజ్ పాస్ ఏదైతే ప్రివిలేజ్ పాస్ ఉంటుందో దాని మీద మీరు ఎందుకు ట్యాక్స్ విధించాలని చెప్పి దాన్ని పెద్దగా పోరాటం చేసి ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫైనాన్స్ మినిస్టర్ నుంచి విత్డ్రా చేసి. ఎంత వయసులో ఉంటారా సుందరేశన్ గారు? సుందరేశన్ గారు ఇప్పుడు 89 సంవత్సరాలు. చాలా స్ఫూర్తిదాయకం. ఈ మాతృక టీవీ ఇంటర్వ్యూలో అట్లాంటి మహానుభావుని గుర్తు చేసుకోవడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి 18.5 లక్షల మందితో పాటు సీనియర్ సిటిజన్లో కూడా మీరు అనేక ఉద్యమాలు చేస్తున్నారు. ప్రభుత్వంతో రైల్వే అడ్మినిస్ట్రేషన్ తో నెగోసియేషన్ ఏమేమి చేయాలో అని అనుకుంటున్నారు? ఎలాంటి ఎజెండా ఉంది? ఎలాంటి పోరాట రూపంలో ముందుకెళ్ళబోతున్నారు? ముందు దీనిలో రైల్వే సమస్యల గురించి చెప్తాను. రైల్వే సీనియర్ సిటిజన్ సమస్యలు, రైల్వే పెన్షనర్ సమస్యలు ఏమైపోయిందంటే మాకు 7 పే కమిషన్లు వచ్చాయి ఇప్పటిదాకా. సెంట్రల్ పే కమిషన్లు 7 పే కమిషన్లో శ్రీధర్ గారు పే కమిషన్ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అంటే ప్రేక్షకులకు? 10 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. 1946లో మొదటి పే కమిషన్ వచ్చింది. తర్వాత 57లో వచ్చింది. 57లో మనకి పెన్షన్ విధానం అనేది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమల్లోకి వచ్చింది. మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత 57 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ విధానం అమలు వచ్చినప్పటి నుంచి మా ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వేమెన్ ఫెడరేషన్ 59లో స్థాపించబడింది. నేను చదివిన పుస్తకాలు, మా లైబ్రరీలో ఉన్న పుస్తకాల ప్రకారం ఏమేమి సాధించాము అంటే అప్పటి రోజుల్లో పెన్షన్ అనేది వచ్చేది కాదు. తర్వాత మేము పెన్షన్ అనేది ఒకటి సాధించగలిగాము. మాకు పెన్షన్ తర్వాత పెన్షన్ ఫార్ములా కూడా చేంజ్ చేసుకుని ఈరోజు 50% ఆఫ్ ది బేసిక్ పేని పెన్షన్ గా తీసుకుంటున్నాము. సగం మేము. శ్రీధర్ గారు మీరు ఏదో చాలా సార్లు మీరు పేపర్లు మీరు చేస్తున్నటువంటి ఒక నకారే గారి ఫోటో ఏదో ఇస్తుంటారు. ఈ పెన్షన్ రావడానికి ఆ నేపథ్యం ఏమన్నా? ఆయన 1982లో డిఎస్ నకారాని డిఫెన్స్ ఆర్గనైజేషన్ లో పనిచేసేవారు. అతను అంటే ఫైనాన్స్ అడ్వైజర్ గా పనిచేసే అతను కోర్టులో కేసు వేసి వ్యత్యాసం ఉండకూడదు, సర్వింగ్ ఎంప్లాయీస్ కి ఏ విధంగా అయితే బెనిఫిట్స్ ఇస్తున్నారో రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా అదే విధంగా బెనిఫిట్ ఇవ్వాలా అని చెప్పేసి, సర్వింగ్ ఎంప్లాయీస్ కి ఎట్లా ఇస్తున్నారో రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా ఇవ్వాలని చెప్పి ఆయన కోర్టులో కేసు వేసి తర్వాత ఆయన కోర్టులో కేసు గెలిచారు. గెలిచిన తర్వాత ఆయన ఏదైతే ప్యారిటీ అడిగారో రిటైర్డ్ ఎంప్లాయీస్ కి పెన్షన్ ఆఫ్ చేయని వాళ్ళకి కూడా ఆ ప్యారిటీ ఇచ్చి సర్వింగ్ ఎంప్లాయీస్ తో పాటు డియర్నెస్ అలౌన్స్ తీసుకోగలుగుతున్నాం. ఈరోజు మనం సర్వింగ్ ఎంప్లాయీస్ కి డియర్నెస్ అలౌన్స్ అంటే నకారే గారి స్ఫూర్తిదాయకంతో ఈ రోజు భారతదేశంలో ఉన్న పెన్షనర్స్ అందరూ కూడా మన సంస్థ అంటే మీ ఏఆర్ఆర్ఎఫ్ ద్వారా సాధించాము. పోరాటాల స్ఫూర్తిదాయకం సుందరేశన్ గారు నకారే గారి గురించి మీరు చాలా చక్కటి సమాచారాన్ని మన వీక్షకులకు అందించారు. ప్రధానంగా మరి
26 లక్షల మంది ఉన్నటువంటి రైల్వే ఎంప్లాయీస్ ఈ రోజు రిటైర్డ్ అయినటువంటి వాళ్ళ సంఖ్య 18 లక్షలు ఉన్నది. సర్వీస్ చేసేటువంటి వాళ్ళు 12 లక్షలు మాత్రమే, 3 లక్షల మంది వేకెన్సీస్ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవైపు కొత్త వాళ్ళకేమో ఉన్న పెన్షన్ తీసేస్తున్నారు. పాత పెన్షన్ రావాలనే మీరు ఈ మధ్యలో మరి ఒక పత్రికా ప్రకటనలో పెద్ద పెద్ద వార్తలు మీరు చూసుకున్నాం. ఈ సందర్భంలో ఉన్న హక్కులు కాపాడుకోవడానికి పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యల మీద రైల్వే పెన్షనర్స్ కోసం మీరు ఏం చేయబోతున్నారో వివరిస్తారా? ఇప్పుడు పెన్షన్ అనేది హక్కు అనేది మేనేజ్మెంట్ బాధ్యత. ఏ విధంగా అయితే సర్వీస్ చేసినప్పుడు ఆయనకి జీతభత్యాలు ఇచ్చి డిఎన్ఎస్ అలవెన్స్ ఇచ్చి వాళ్ళని కాపాడారు, మేనేజ్మెంట్ వాళ్ళు ఉద్యోగం చేయించుకున్నారు. రిటైర్ అయిన తర్వాత కూడా వాళ్ళని చివరి శ్వాస వరకు కూడా వారి బాగోగులు చూడటం మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ అని నకారా వేసిన ఫైల్లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 1982 డిసెంబర్ 17వ తారీఖు అది ఒక చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు తర్వాత మేము 17వ తారీఖు ఈ నకారా గారికి ఒక ఫాదర్ ఆఫ్ పెన్షనర్స్ అని చెప్పి ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తూ కార్యక్రమం చేపడతాం. భారతదేశంలో ఉన్న పెన్షనర్స్ అందరూ చేస్తున్నాం. సో మనకి ఏదైతే పే కమిషన్స్ అనుకున్నామో, సెంట్రల్ పే కమిషన్స్ అనేది 10 సంవత్సరాలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వస్తుంది. ఈ పెన్షన్ లో మాకు 7 పే కమిషన్లు వచ్చాయి. 8వ పే కమిషన్ గురించి ఇప్పుడు మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము. మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు కూడా బడ్జెట్ కి ముందర ఇచ్చాము. బడ్జెట్ తర్వాత కూడా ఆమె బడ్జెట్ లో ఇక్కడ ప్రస్తావించలేదు. మాకు 8వ పే కమిషన్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే 7వ పే కమిషన్ లో మాకు 14% బెనిఫిట్ వచ్చింది. 6వ పే కమిషన్ లో 40% బెనిఫిట్ వచ్చింది. మొదటి పే కమిషన్ నుంచి 6వ పే కమిషన్ దాకా మాకు కొంత బెనిఫిట్ వచ్చింది. 7వ పే కమిషన్ లో ఈ ఫిట్మెంట్ ఫార్ములా 2.57 పెట్టడం వల్ల చాలా అన్యాయం జరిగింది. ఎవరికి బెనిఫిట్ రాలేదు, 14% బెనిఫిట్ వచ్చి చాలా అన్యాయం అయింది. కాబట్టి మేమేమన్నా అన్ని పే కమిషన్ లో కంటే 7వ వేతన కమిషన్ లో చాలా అన్యాయం జరిగింది. బికాస్ ఆఫ్ 2.5 ఫార్ములా ఫిట్మెంట్ ఫార్ములా. దాంతో మనం స్పందించి దానికి ఒక కమిటీ వేశారు. 3.25 ఉండాలని ఆ కమిటీ కూడా రికమెండ్ చేసింది. రియల్ గా అన్యాయం జరిగింది వీళ్ళకి. ఇప్పుడున్న ధరలు 7వ పే కమిషన్ 2016లో అమల్లో వచ్చినప్పుడు ఆ రోజు ఏదైతే ధరలు ఉన్నాయో, సో అటువంటి ఆ రోజున్న పరిస్థితుల్లో అది చాలా తక్కువ 14% ఇచ్చేదని మనకు అనామలీ కమిటీ కూడా అనామలీ ఉంది అని చెప్పేసి కూడా రికమెండ్ చేయడం జరిగింది. కానీ గవర్నమెంట్ ఎటువంటి స్పందన ఇవ్వకుండా రోజులు గడుపుకుంటూ పోయింది. దాంతో మనం కూడా అడిగి ఎన్నో ఫోరాల్లో రిప్రజెంట్ చేసి ప్రతి ఒక్క ఫోరంలో 7వ పే కమిషన్ లో అన్యాయం జరిగింది, ఈ ఫిట్మెంట్ ఫార్ములాని మార్చాలని చెప్పేసి అలౌన్సెస్ కూడా ఎక్కువ చేయాలని చెప్పి రిప్రజెంట్ చేయడం జరిగింది. అన్ని ఆర్గనైజేషన్స్ కూడా చేసిన తర్వాత అంటే ఇప్పుడు 2.57 ఇప్పుడు ఇచ్చిందంతా మీరు డిమాండ్ చేస్తున్నది. మేము 3.25 ఉండాలని అంటున్నాం. దీంట్లో శ్రీధర్ గారు ఇప్పుడు అన్ని జరిగినటువంటి పే కమిషన్ లో ఈ పే కమిషన్ లో దారిద్ర రేఖ దిగువన అలాగే ద్రవ్యోల్బణం పెరుగుతున్నటువంటి క్రమంలో 100 రూపాయలు 14 రూపాయలు అంటే రూపాయి విలువ పడి పతనం అవుతున్నటువంటి క్రమంలో మార్కెట్ లో జీవన పరిమాణం పడిపోకుండా ఉండడం కోసం ఎంత ఇంకా ఆ లెక్కల ప్రకారమే ఇంకా 2% అది గవర్నమెంట్ నిర్ణయించినటువంటి కమిటీ సూచించిన మేరకు గవర్నమెంట్ ఏమందంటే 2.57 ఇచ్చాము, 18,000 రూపాయలు మినిమం పెన్షన్ ఫిక్స్ చేశారు. మినిమం శాలరీ మినిమం జీతం 18,000. పెన్షన్ సగం వస్తుంది కాబట్టి 9,000 పెన్షన్ వస్తుంది. సో మేమనేది ఏమంటే 26,000 ఉండాలి మినిమం శాలరీ, 13,000 పెన్షన్ ఉండాలని చెప్పేసి 3.25 ప్రకారం మనకి 26,000 జీతం ఇవ్వాలి నెలకి. ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కనీస బేసిక్ పే 26,000 ఉండాలి, అలౌన్సెస్ కాకుండా. 26,000 మనం బేసిక్ పే ఫిక్స్ చేస్తే 13,000 పెన్షన్ వస్తుంది. అలౌన్సెస్, డిఎన్ఎస్ అలౌన్స్, ట్రాన్స్పోర్ట్ అలౌన్స్ ఇవన్నీ వేరే ఉంటాయి, హౌస్ రెంట్ అలౌన్స్ అవన్నీ వేరే ఉంటాయి చెప్పారు. కానీ అది సాధించలేకపోయాము. మనం ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించే ఏ ప్రభుత్వం. మరి ఈ సందర్భంగా ఒక ప్రశ్న నేను వేదలుచుకున్నాను. బలమైన కార్మిక వర్గం 1974లో ఇందిరాగాంధీ ప్రభుత్వాన్ని పూర్తి చేసినటువంటి ఒక కార్మిక శక్తి ఉన్నటువంటి ఈ ట్రేడ్ యూనియన్లు మీరు అందరూ కలిసి కూడా మరి విఫలమయ్యారా, ఇంకా ప్రయత్నం కొనసాగుతున్నాయి? అంటే అప్పుడు రోజుల్లో ఒక ట్రేడ్ యూనియన్ లో ఒక ఐక్యత అనేది తీసుకురావడం జరిగింది. అప్పుడు కూడా చాలా ట్రేడ్ యూనియన్స్ ఉన్నాయి. ఇప్పుడు కూడా మాకు ట్రేడ్ యూనియన్ లో ఇంకా ఆర్గనైజేషన్స్ ఏవైతే ట్రేడ్ యూనియన్ లో ఉన్నాయో అవి కాకుండా అసోసియేషన్స్ అని, కేటగిరికల్ యూనియన్స్ అని చెప్పేసి ఒక మన దక్షిణ మధ్యలో 180 అసోసియేషన్స్ ఉన్నాయి. సో దేశంలో చూసుకుంటే 300 పైచిలకు అసోసియేషన్స్ ఉన్నాయి. అంటే ప్రభుత్వాలు ఎంత వీలైతే అంత విడగొట్టి చేసి ఐక్యతా శక్తిని
కూల్చేస్తారు. మరి ఈ సందర్భంగా మీరు ఏం చేయాలి? అంటే మనలో కార్మికుల్లో కార్మికుల్లో ఒక ఐక్యత అనేది ఉండాలా, కార్మిక సంఘాల్లో ఐక్యత అనేది ఉండాలా. ఐక్యత అనేది లేని మూలంగా ఇప్పుడు కూడా మనము ప్రతిసారి సమ్మె చేయాలని చెప్పి అనుకుంటున్నారు. సీక్రెట్ బ్యాలెట్ తీస్తున్నారు. సమ్మె ఎంతమంది, సమ్మెకి వ్యతిరేకంగా ఎంతమంది ఉన్నారు, సమ్మెకి ఎంకరేజ్మెంట్ ఎంతమంది చేస్తున్నారు అని చెప్పి ఆమోదం తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో 90% సమ్మె చేద్దామని అంటున్నారు అందరూ. కానీ అక్కడ ప్రాక్టికల్ వచ్చేసరికి సమ్మెలో పాల్గొనకుండా గవర్నమెంట్ ఏదో కొంత ఇచ్చేసి ఒకసారి ఇంటర్వ్యూ 100 రూపాయలు ఇచ్చేసింది, పే కమిషన్ కావాలంటే 100 రూపాయలకి సమ్మె విత్డ్రా చేసుకున్నారు, నోటీస్ విత్డ్రా చేసుకున్నారు. అట్లాగే ప్రతిసారి కూడా మనం పోరాటాలు చేయాలని చెప్పేసి ఇచ్చినప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే నెగోసియేషన్స్ అనే పేరుతోని ఇప్పుడు మనకు నెగోసియేటింగ్ మిషనరీ అని ఒకటి పెట్టారు జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నప్పుడు. సో పర్మనెంట్ నెగోసియేటింగ్ మిషనరీ అని పెట్టేసి దాంట్లో నెగోషియేటింగ్ మిషనరీలో డైల్యూట్ చేశారు. దాంట్లో చర్చలు జరగవు, మీటింగ్లు సరిగ్గా జరగవు, సంవత్సరానికి 2 జరగవు. జవహర్లాల్ నెహ్రూ గారు ఏ మిషనరీ అయితే పెట్టిండ్రో అప్పుడు బాగానే నడిచింది. రాను రాను దాని నిర్వీర్యం అయిపోతుంది అనేది మీ ఆవేదన తెలియజేస్తున్నారు. ఇప్పుడు మనకి టోటల్ మిషనరీ అనేది అంత బాగా నడవట్లేదు. ఏదో డే టు డే యాక్టివిటీస్ జరుగుతున్నాయి కానీ పాలసీ ఇష్యూస్ మీద డిఫరెంట్ మినిస్ట్రీస్ ఉంటాయి. ఒక మినిస్ట్రీకి ఇంకో మినిస్ట్రీకి కోఆర్డినేషన్ ఉండదు, ఒక యూనియన్ కి ఇంకో యూనియన్ కి కోఆర్డినేషన్ ఉండదు, ఒక డిపార్ట్మెంట్ కి ఇంకో డిపార్ట్మెంట్ కి కోఆర్డినేషన్ ఉండదు. అట్లా అయిపోయి ఇప్పుడు మన హక్కుల్ని సాధించుకోకుండా కార్మిక వర్గం, అది కాక గవర్నమెంట్ పాలసీస్ ఏదైతే వచ్చాయో వీళ్ళకి పెన్షన్ ఇవ్వడం ఎందుకు, పెన్షన్ ఇస్తున్నాము, చాలా మనకి బడ్జెట్ ఎక్కువ అయిపోతుంది, శాలరీస్ ఎక్కువ ఇస్తున్నాము, అందుకోసం అది అంత అవుట్ సోర్సింగ్ చేయాలి, కాంట్రాక్టరైజేషన్, ప్రైవేటైజేషన్, అవుట్ సోర్సింగ్, గ్లోబలైజేషన్ పెడుతుంది. మనకి ఆల్మోస్ట్ రైల్వేలో ఒకప్పుడు 26 లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారు. రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు 26 లక్షల మంది ఇంక్రిమెంట్ క్యాజువల్ లేబర్స్ ఉన్నారు. ఇప్పుడు ఈ రోజు చూస్తే 10 లక్షల మంది, ఇప్పుడు ఆన్ రోల్స్ లో 10 లక్షల మంది ఉన్నారు. 2 లక్షల 3 లక్షల పోస్టులు ఖాళీగా పెట్టుకున్నారు. దాంట్లో సేఫ్టీ కేటగిరీ పోస్టులు ఉన్నాయి, లోకో పైలట్స్ కానీ, గేట్ మెన్ కానీ, గ్యాంగ్ మెన్ కానీ, ఇటువంటి పోస్టులు కూడా ఖాళీగా పెట్టుకుని ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ అంతా అవుట్ సోర్సింగ్ చేసేసి మనం రైల్వే గేట్ చూస్తాం, రైల్వే గేట్ మిత్రాన్ని పెట్టారు. రైల్వే గేట్ లో రైల్వే ఎంప్లాయ్ ఉండడు, గేట్ ఓపెన్ చేసేది, క్లోజ్ చేసేది లెవెల్ క్రాసింగ్ గేట్ ప్రైవేట్ కాంట్రాక్టర్స్ ఉంటున్నారు. కాంట్రాక్టర్స్ బాధ్యత వహించారు. దాంతో సేఫ్టీ కూడా దెబ్బతింటుంది. రైలు నడపడంలో చాలా చక్కగా ట్రైన్ నడిపే డ్రైవర్ లేకుండా చాలా సేఫ్టీ ఆస్పెక్ట్ లో ఉన్నటువంటి ఉద్యోగాలు కూడా వేకెన్సీస్ ఉండడం అత్యంత బాధాకరమైనటువంటి విషయం. ప్రమాదం అంచున రైల్వేలు నడుస్తున్నాయనే విషయాన్ని శ్రీధర్ గారు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంలో మీ పెన్షనర్ సమస్యలు, ప్రధానమైన సమస్యలు ఏమున్నాయి? మీ పెన్షనర్ సమస్యల్లో మరి 100% పెన్షన్ తీసుకునేటువంటి అవకాశం ఎప్పుడు వస్తుంది? మరి 2004 తర్వాత మరి జాయిన్ అయినటువంటి వాళ్ళకు మరి పెన్షన్ లేదు. ఈ 3 అంశాల మీద మీ పోరాట పెన్షన్ లో మేము 1957లో పెన్షన్ ఇంట్రడ్యూస్ అయినప్పటి నుంచి ఎన్నో సాధించాము. పోరాటం అంటే నెగోషియేటింగ్ మిషనరీ ద్వారా కానీ, పోరాటాల ద్వారా కానీ, మా పెన్షనర్ అసోసియేషన్స్, ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వేమెన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మేము డిఆర్ఎస్ అలౌన్స్ సాధించాము. డిఆర్ఎస్ అలౌన్స్ పెన్షనర్స్ కి సర్వింగ్ ఎంప్లాయీస్ కి ఇస్తున్నారు. నకారాగా జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మాకు డిఆర్ఎస్ అలౌన్స్ ఒకటి అమలులోకి వచ్చింది. సర్వింగ్ ఎంప్లాయీస్ కి ఎంత డిఆర్ఎస్ అలౌన్స్ పర్సెంటేజ్ ఇస్తున్నారో మాకు కూడా అంతే పర్సెంటేజ్ ఇస్తున్నారు. ఇదే కాకుండా మాకు మెడికల్ ఫెసిలిటీస్ కూడా మెరుగుపరిచారు. 1997లో మన రైల్వే ఎంప్లాయీస్ కి అంతకుముందు మెడికల్ ఫెసిలిటీ లేకుండా 1997 తర్వాత సో రిటైర్డ్ ఎంప్లాయీస్ లిబరల్ హెల్త్ స్కీమ్ అని ఒక స్కీమ్ పెట్టి అందరికీ మెడికల్ సదుపాయాలు కల్పించాలి. రిటైర్ అయిన తర్వాత కూడా జీవితకాలం వరకు వీళ్ళు రైల్వేలో రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా రైల్వే హాస్పిటల్స్ నెట్వర్క్ ఉంది కాబట్టి ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఒక ఫెసిలిటీ కల్పించారు. ఇవే కాకుండా కూడా ఫ్యామిలీ పెన్షన్, ముందు ఫ్యామిలీ పెన్షన్ వచ్చేది కాదు, పెన్షన్ చనిపోతే క్లోజ్ అయిపోయింది పెన్షన్. తర్వాత ఫ్యామిలీ పెన్షన్, భార్యకి స్పౌస్ కి పెన్షన్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించి ఫ్యామిలీ పెన్షన్ వచ్చింది. ఫ్యామిలీ పెన్షన్ వచ్చిన తర్వాత సెకండరీ ఫ్యామిలీ పెన్షన్ అని కూడా వచ్చింది. సెకండరీ ఫ్యామిలీ పెన్షన్ వచ్చిన తర్వాత ఎవరైనా అన్మ్యారీడ్ డాటర్, డిపెండెంట్ డాటర్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా పెన్షన్ ఇవ్వడం, ఎవరైనా హ్యాండిక్యాప్ చిల్డ్రన్ ఉంటే వాళ్ళకి కూడా పెన్షన్ ఇవ్వడం, అట్లా పెన్షన్ లో ఎన్నో సదుపాయాలు సాధించి నిజంగా కూడా ఒక ఎంప్లాయీ రిటైర్ అయిన తర్వాత పెన్షన్ సాధించడం మీ ఆర్గనైజేషన్ గొప్ప విషయం అయితే, ఆ ఉద్యోగి రిటైర్ అయినటువంటి ఉద్యోగి చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ భార్యతో పాటు డిపెండెన్స్ ఎవరైతే ఆధారపడినటువంటి లీగల్ ఎయిర్ ఉంటారో వాళ్ళకి సాధించడం అనేది చాలా మీరు మీ ఆర్గనైజేషన్ ద్వారా సాధించినటువంటి గొప్ప విషయం అని మేము భావిస్తున్నాం శ్రీధర్ గారు. అదే సమయంలో మరి ప్రధానమైన అంశాలు ఇప్పుడు ప్రభుత్వం ఉంది.
అడ్మినిస్ట్రేషన్ మీరు దేని మీద ఇంకా నెగోషియేట్ చేయాలి? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు పెన్షన్లో మేము సాధించిన దాంట్లో నాకు అనుభవం ఏమైందంటే, ఒక రాఘవరావు అని కమర్షియల్ ఇన్స్పెక్టర్ చనిపోయారు. 82 సంవత్సరాలు ఉంది. ఒక ఎగ్జాంపుల్ ఆయన దగ్గరికి వెళ్ళాము. నేను శాస్త్రి గారు అప్పుడు మాకు ప్రెసిడెంట్ ఉన్నారు, నేను జనరల్ సెక్రటరీ ఉన్నాను. ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళాము. ఆయన డెడ్ బాడీ అంత్యక్రియలకు వెళ్ళాము. వెళ్ళినప్పుడు ఆయన దగ్గర ఒక పెద్ద ఆయన ముసలాయన ఏడుస్తూ కనిపించాడు మాకు. మేము అడిగాము, మీరు ఏం కావాలో చనిపోయినా అంటే, మా కొడుకు సార్ అన్నారు. మా కొడుకు పెన్షన్ తీసుకునేవాడు, రైల్వేలో కమర్షియల్ ఇన్స్పెక్టర్ గా పనిచేసి పెన్షన్ తీసుకునేవాడు. నేను మా కొడుకు మీద ఆధారపడి ఉన్నాను. మా కొడుకు పెళ్లి చేసుకోలేదు. ఇప్పుడు మా కొడుకే చనిపోతే నాకు జీవనాధారం ఏంటి? నాకు ఉన్న ఒక కొడుకు చనిపోయాడు, కొడుకు పెళ్లి చేసుకోలేదు. కొడుకు బతుకున్నంత వరకు ఆయన పెన్షన్ లో నేను బతికేవాడిని. నాకేం ఉద్యోగం లేదు, ఈ వయసులో నేనేం ఉద్యోగం చేస్తాను. సో తల్లి తండ్రి ఎవరైతే పెన్షనర్ మీద ఆధారపడి ఉంటారో, పెన్షనర్ చనిపోయిన తర్వాత ఆ పెన్షన్ తల్లికి కానీ తండ్రికి కానీ ఆధారపడి ఉంది. వారికి పెన్షన్ రావడానికి చట్టంలో మార్పులు తీసుకొచ్చిన ఘనత ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వే ఫెడరేషన్ కి దక్కుతున్నాయి. గంటా ఒకటే చెప్పగలుగుతాను. ఇక నేను పార్టీ కాబట్టి నేను 5 సంవత్సరాలు ఫాలోఅప్ చేశాను. అది అమెండ్మెంట్ వచ్చేది కూడా మాకు సంతోషం. మేము ఒకటి సాధించాం, తల్లిదండ్రులు కూడా పెన్షన్ రావచ్చు అని సాధించాము. ఇదే కాకుండా కూడా మేము సాధించిన దాంట్లో ఇంక్రిమెంట్ వస్తుంది. ఒక వయస్సు పెరిగే కొద్దీ సమస్యలు ఎక్కువైతాయి. వయస్సు పెరిగే కొద్దీ సమస్యలు ఎక్కువైతుంటాయి. మెడికల్ సమస్యలు ఎక్కువ ఉంటాయి. ఒక అటెండెంట్ అవసరం ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ ఇండిపెండెంట్ గా బండి నడపలేదు, కళ్ళు కలిపి చేతులు వాడదు, 2 వీలర్ నడపలేదు, 4 వీలర్ నడపలేదు, డ్రైవర్ని పెట్టుకోవాలా, ఇంట్లో కూడా పేషెంట్ కేర్ పెట్టుకోవాలా, పేషెంట్ చూసుకోవడానికి పెట్టుకోవాలా. కాబట్టి 80 సంవత్సరాలు పైపడ్డ వాళ్ళకి 20% పెన్షన్లు అదనపు పెన్షన్ వస్తుంది. అది కూడా రూల్ మేమే తీసుకొచ్చాము. పే కమిషన్ లో చెప్పి ఆరోగ్య కమిషన్ లో 80 సంవత్సరాలు అయితే పెన్షనర్ కి 20% ఇస్తారు. 85 సంవత్సరాలు అయితే 30%, 90 సంవత్సరాలు అయితే 40%, 95 సంవత్సరాలు అయితే 50%, 100 సంవత్సరాలు అయితే 100%. ఈ రోజు ఎవరైతే 100 సంవత్సరాల పెన్షనర్ బతుకుతున్నారో వారికి డబుల్ పెన్షన్ వస్తుంది. అట్లా మా రైల్వేలో 6,000కు పైచిలుకు పెన్షనర్స్, రైల్వే పెన్షనర్స్ డబుల్ పెన్షన్ తీసుకుంటున్నారని బ్యాంకులో ఉన్న లెక్కలు మాకు చెప్తున్నాయి. వారికి మేము సన్మానం చేస్తాము. 100 సంవత్సరాలు నేను ఒక మనిషిని 120 సంవత్సరాలు ఉన్న మనిషిని కూడా కలవడం జరిగింది. ఎంతో మందికి సన్మానం చేయడానికి భారతదేశంలో ఎక్కడెక్కడ తిరుగుతుంటాం. మా హైదరాబాద్ లో ఒకసారి నాకు 120 సంవత్సరాలు ఉన్నాడని తెలియగానే నేను వెళ్ళడం జరిగింది. వెళ్ళి అతనితో మాట్లాడాను. మీకు సన్మానం చేయాలనుకున్నాం అని చెప్తే అతను రాలేని పరిస్థితిలో ఉన్నాడు. తర్వాత అతను చనిపోయాడు. కలిసిన తర్వాత 3-4 నెలలకు చనిపోయాడు. అతను 120 సంవత్సరాల పెన్షనర్ని కూడా నేను చూశాను. అతను నాకు ఒకటే క్వశ్చన్ అడిగాడు, మీరు 100 సంవత్సరాలకి డబుల్ పెన్షన్ ఇస్తున్నారు, నేను ఇంకా 20 సంవత్సరాలు బతికే నాకు ఇంక 20% ఇవ్వాలా అని అడిగాడు. నాకు ఖర్చులు ఎక్కువ ఉన్నాయి, బెడ్ నుంచి లేవలేను, వాకర్ న్యాయం అని చెప్పేసి అడిగాడు. నాకు అప్పుడు అయింది, 100 సంవత్సరాలు డబ్బులు ఇస్తుంటే 120కి ఇంకెక్కువ ఇవ్వాలి కదా. నాకు ఒక ఆలోచన వచ్చింది. మన దురదృష్టకరము, మనం 120 సంవత్సరాలు ఉన్న అతను కూడా రైల్వేలో పెన్షనర్ ఉన్నాడు. ఈ రోజు మేము ఎక్కడ భారతదేశంలో పోయినా కానీ సీనియర్ పెన్షనర్స్ ఎవరైతే ఉంటారో 100 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి మేము చాలా గొప్ప విషయాలు, పోరాట స్ఫూర్తి, లేకపోతే సమాజానికి పెన్షనర్స్ కు సీనియర్ సిటిజన్ కు చాలా గొప్ప సేవలు అందిస్తున్నారు. మరి ఈ రోజు ఒకటే సంస్థగా ఉన్నటువంటి పెన్షనర్ అసోసియేషన్ కు పుట్టగొడుగులాగా రైల్వేలో ఉన్నటువంటి 2 ట్రేడ్ యూనియన్లు కూడా వాళ్ళు ఎవరి దుకాణం వాళ్ళు పెట్టడం, ఇట్లా విడగొట్టడానికి చివరి దశలో పెన్షనర్స్ 60 ఏళ్ల తర్వాత వృద్ధులు కలిసి సమిష్టిగా ఒక సంస్థ ఉండడం అనేది ఒక శక్తిని చాటిస్తుంది. మరి మీరు ఇది ఎప్పటి నుండో చేస్తున్నటువంటి అతి పాత సంస్థ ఇది. మరి ఈ 2 యూనియన్లు పెట్టడం వల్ల అడ్మినిస్ట్రేషన్ కు మీరు బలహీనపడుతున్నారా? మరి వాళ్ళని కలుపుకొని రాబోయే రోజుల్లో ఎలాంటి రూపాల్లో మీరు పోరాటం చేస్తారు? ఇప్పుడు 2 యూనియన్లే కాదు, మాకు ఆరోగ్య కమిషన్ వచ్చినప్పుడు 300 పెన్షనర్స్ అసోసియేషన్స్ ఉన్నాయని చెప్పి గుర్తించింది. పే కమిషన్ రికమెండేషన్ లో మాకు 1985కు ముందర 365 అసోసియేషన్స్ కాకుండా భారతదేశంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, రైల్వే ఉద్యోగులను కలుపుకుని 300 పైచిలుకున్నాయి. పే కమిషన్ లో కూడా ముందు మా పెన్షనర్ సమస్యల గురించి ఎక్కడ మాట్లాడేవారు కాదు, ప్రస్తావించేవారు కాదు. ఈ నకారా జడ్జిమెంట్ వచ్చిన తర్వాత 1985లో మా రిప్రజెంటేషన్, మా ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వే ఫెడరేషన్ ఇతర కేంద్ర ప్రభుత్వ పెన్షనర్స్ కలుపుకుని, మీరు పే కమిషన్ లో ఓన్లీ సర్వింగ్ ఎంప్లాయీస్ చెప్తున్నారు, రిటైర్డ్ ఎంప్లాయీ సమస్యల గురించి చెప్పట్లేదు. మీరు పే కమిషన్ లో టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ అమెండ్ చేసి 4వ పే కమిషన్ లో పెన్షనర్స్ కూడా ఒక చాప్టర్ పెట్టండి అన్నారు. 4వ పే కమిషన్ నుంచి
మనకి పెన్షనర్స్ కూడా, కేంద్ర ప్రభుత్వ పెన్షనర్స్ కూడా వాళ్ళ సమస్యల మీద కూడా, వాళ్ళ హక్కుల మీద కూడా ఒక సపరేట్ చాప్టర్ పే కమిషన్ ఇవ్వడం మొదలుపెట్టింది. దాని మూలంగానే మనం ఇప్పుడు ఏజ్ రిలేటెడ్ పెన్షన్ అని 20 సంవత్సరాల తర్వాత 20% అని అనుకున్నాము. ఇదే కాకుండా మేము తర్వాత ఏమడిగామంటే, సర్వీస్ లో ఉన్నప్పుడు మాకు ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్ ఇస్తారు, రిటైర్ అయిన తర్వాత కూడా 60 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, వాళ్ళకి మీరు ప్రతి సంవత్సరం కనీసం 1% పెన్షన్ పెంచండి అన్నాం. దానికి మా డిమాండ్ ని పార్లమెంటరీ కమిటీ కూడా ఆమోదించింది. ప్రతి 5 సంవత్సరాలకి 5% పెన్షన్ పెంచాలా, 60 సంవత్సరాల నుంచి 65 వచ్చినప్పుడు 5%, 70 వచ్చినప్పుడు 10%, 75 వచ్చినప్పుడు 15%, 80 నుంచి ఆల్రెడీ 20% వస్తుంది కాబట్టి ఈ 5% ఇంక్రీజ్ కూడా చేయాలని చెప్పేసి వీళ్ళు రికమెండ్ చేశారు. శ్రీధర్ గారు, ఇక్కడ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేట్ పరంగా 18,000 లక్షల మంది, మీకేమన్నా స్టాటిక్స్? కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్ తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 67 లక్షల మంది ఉన్నారు. 67 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 67 లక్షల మంది పెన్షనర్స్ ఉన్నారు. 1 కోటి మంది ఇంక్లూడింగ్ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్లు 1 కోటి మంది ఉన్నారు. 1 కోటి మంది ఎందుకు ఉన్నారంటే, ఇప్పుడు పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేసి కొత్త పెన్షన్ విధానాన్ని గవర్నమెంట్ అమలు పరిచింది. ఎవరైతే 1 జనవరి 2004 లో రిక్రూట్ అయ్యారో, 2004 జనవరి తర్వాత రిక్రూట్ అయ్యారో, వాళ్ళకి కొత్త పెన్షన్ విధానం అని అమలులోకి తెచ్చింది. కొత్త పెన్షన్ విధానంలో నో పెన్షన్ రాదు వాళ్ళకి. 1 టైం కాంట్రిబ్యూటరీ పెన్షన్ లాగా ఇండస్ట్రియల్ వర్కర్స్ ఇచ్చినట్టు వాళ్ళ దగ్గర 14% కాంట్రిబ్యూట్ చేసి 10% తీసి కాంట్రిబ్యూషన్ తీసుకుని వాళ్ళు రిటైర్మెంట్ అప్పుడు 1 టైం సెటిల్మెంట్ చేస్తారు. కాబట్టి ఆ కొత్త పెన్షన్ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఎన్నో సంవత్సరాలు 2004 నుంచి పోరాటం జరుగుతుంది. ఈ 65 లక్షల మంది, 1.5 లక్షల మంది అనుభవం కలిగినటువంటి పెన్షనర్స్ తలుచుకుంటే ఈ ప్రభుత్వాలను మార్చే శక్తి ఉందనే విషయాన్ని శ్రీధర్ గారు తెలియజేస్తున్నారు. అదే సమయంలో మరి కోట్లాది మంది సీనియర్ సిటిజన్స్, 16 కోట్ల మంది ఉన్నారు. మరి వాళ్ళలో కూడా ఆ ఉద్యోగంలో వాటి గురించి కూడా కొంచెం. ఇప్పుడు సీనియర్ సిటిజన్ చట్టం అనేది 2007 లో వచ్చింది. నేషనల్ పాలసీ ఆన్ ఓల్డర్ పర్సన్స్ అని చెప్పి ఒక పాలసీ ఇందిరాగాంధీ గారు పెట్టారు. పెట్టినప్పుడు నేషనల్ పర్సన్ ఆన్ ఓల్డర్ పర్సన్స్ అని ఒక పాలసీ పెట్టి ఒక చట్టం తీసుకొచ్చారు. దాని చట్టం పేరు మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్ యాక్ట్ 2007 అని వచ్చింది. 2007 లో చట్టంలో వచ్చినప్పుడు సీనియర్ సిటిజన్ హక్కులను కాపాడడానికి ఆదాయం లేని వాళ్ళకి ఒక పాలసీ, నేషనల్ పెన్షన్ 200 రూపాయలు, ఎవరైతే 60 సంవత్సరాలు పైపడతారో వాళ్ళకి 200 రూపాయలు పెన్షన్ ఇచ్చే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టింది. మొదలుపెట్టిన తర్వాత 60 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల దగ్గర 200 రూపాయలు, 80 సంవత్సరాలు పైపడ్డ వాళ్ళకి 500 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఈ నేషనల్ పాలసీ కింద ఈ చట్టం పెట్టారు. పెట్టి కొన్ని రాయితీలు కల్పించారు. ఇక్కడ మనం రిజర్వేషన్ బ్యాంక్ లో పోయినా, రిజర్వేషన్ లో పోయినా క్యూ నిలబడకుండా అవుటర్ ఫే సపరేట్ క్యూ పెట్టాలి. మనం రైల్వే కౌంటర్స్ లో చూస్తాము, సీనియర్ సిటిజన్స్ సపరేట్ కౌంటర్ ఉంటుంది. బస్ లో మనం పోయినప్పుడు బస్ లో ఒక సీట్ రిజర్వ్ ఉంటుంది. లేడీస్ కి ఏ విధంగా సీట్ రిజర్వ్ ఉంటుందో బస్ లో కూడా ఒక 5 సీట్లు రిజర్వ్ చేసి సీనియర్ సిటిజన్ భారతదేశంలో ఇప్పుడు 15 కోట్ల పైచిలుకున్నారు. 15 కోట్ల మంది ఉన్నారు సీనియర్ సిటిజన్స్. చాలా చాలా గొప్ప విషయం. భారతదేశంలో 15 అంటే 16 కోట్ల మంది సుమారుగా వాళ్ళ గురించి మీరు ప్రకటిస్తున్న తీరు పోరాటాలు హర్షణీయం. అదే సమయంలో కాలనీ కమిటీస్ అనేక రూపాల్లో మీరు వాళ్ళ గురించి కూడా పోరాటాలు, ఆ నేపథ్యం సీనియర్ సిటిజన్ ఇష్యూస్ ఉన్నాయి. సీనియర్ సిటిజన్ కి చట్టంలో కన్సెషన్స్ ఇవ్వాలా, ట్రావెల్ ఫెసిలిటీ ఇవ్వాలా, బస్ లో రాయితీ ఇవ్వాలా, ట్రైన్ లో రాయితీ ఇవ్వాలని చట్టంలో ఉంది. రైల్వేలో మనకి మొబైల్కైతే 40% కన్సెషన్, మహిళకైతే 50% కన్సెషన్ వచ్చింది. ఆ కన్సెషన్ ని కరోనా టైంలో తీసేశారు. దాన్ని పునరుద్ధరించండి అని చెప్పేసి మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. ప్రధానమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము. ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాము. మా దురదృష్టకరం 2 సార్లు అపాయింట్మెంట్ వచ్చి క్యాన్సిల్ అయిపోయింది. మేము రైల్వే మినిస్టర్ ని కూడా కలిసాము, ఫైనాన్స్ మినిస్టర్ ని కలిసాము. ఒక 15 మంది మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాము. మాకు సీనియర్ సిటిజన్ కన్సెషన్ రెస్టోర్ చేయాలా. ఈవెన్ మా తెలంగాణలో కూడా ముందు కన్సెషన్ వచ్చేది 25% కన్సెషన్. 2014 ముందర 25% కన్సెషన్ సీనియర్ సిటిజన్ వచ్చేది. మళ్ళీ స్టేట్ బైఫర్కేట్ అయ్యి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ 25% ని తీసేశారు కన్సెషన్. తెలంగాణలో ఆర్టీసీలో కన్సెషన్ 25% ఇప్పుడు రావట్లేదు. ఇవ్వమని చెప్పి మేము 2014 రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరిని కూడా డిమాండ్ చేస్తున్నారు. అట్లాగే మనకి సీనియర్ సిటిజన్ కి ఏదైతే మాకు ఇంట్రెస్ట్ రేట్స్, ఎవరైతే రిటైర్ అవుతారో బ్యాంక్ లో కొంత డబ్బు దాచుకుంటారు, సేవింగ్స్ అమౌంట్, పెన్షన్ సరిపోదు, లైవ్లీహుడ్ పెన్షన్ సరిపోకపోతే ఏదో మనం దాచుకున్న డబ్బు కొంత వడ్డీ వస్తుందని చెప్పేసి చూస్తారు.
అది 9%, 8% వడ్డీ వస్తుంది సంవత్సరానికి అని చెప్పేసి చూస్తారు. దాంట్లో కూడా వడ్డీ రేట్లు డ్రాస్టిక్ గా తక్కువ చేస్తూ వచ్చారు. 4% ఇస్తున్నారు ఫిక్స్డ్ డిపాజిట్. అంత బాధాకరం. ట్యాక్స్ కూడా మాకు సీనియర్ సిటిజన్ కి ట్యాక్స్ ఉండొద్దు అని అంటున్నాం. మళ్ళీ మేము మాకు వచ్చే పెన్షన్ ఏదో జీవనం గడపడానికి పెన్షన్ ఇస్తున్నారు, దీని మీద కూడా మీరు ట్యాక్స్ వేస్తున్నారు. అట్లాగే మేము వాడే మందుల మీద కూడా మాకు 18% GST వేస్తున్నారు. క్యాన్సర్ మందులు కానీ ఇంకే మందులు కానీ మాకు ఏదైతే దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయో క్యాన్సర్ కానీ డయాబెటిక్స్ కానీ టీబీ కానీ ఏదైనా ఉంటే కాస్ట్లీ మందులు వాడతారు. ఆ కాస్ట్లీ మందులకి మళ్ళీ దాంట్లో GST ఎక్కువ పోతుంది. మేము GST రద్దు చేయమన్నాము. మాకు పెన్షనర్స్ కి పెన్షన్ సీనియర్ సిటిజన్ కి అసలు ట్యాక్స్ ఉండదు అని చెప్పేసి చెప్పడం చాలా గొప్ప విషయం. ప్రధానమంత్రి గారికి వయోవృద్ధుల మీద ట్యాక్స్ వేయడం కానీ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సీనియర్ సిటిజన్ గౌరవంగా చూడమని తీర్పు ఇవ్వడం అనేది జరిగింది. ఈ పోరాటం సఫలం కావాలని మాతృక టీవీ ఛానల్ ప్రజల గొంతుకగా మేము ఆశిస్తున్నాం. అదే సమయంలో మరి ఇంకా మీరు కాలనీ కమ్యూనిటీస్ దేశంలో కాలనీ కమ్యూనిటీస్ లో ఎట్లా అంటే మనకి ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ అయిపోయింది. ఒకప్పుడు ఇండిపెండెంట్ హౌస్ ఉండేది, కాలనీస్ ఉండేది. మేము ఇప్పుడు ఏదైతే అపార్ట్మెంట్ హౌస్ అయింది ఇప్పుడు మన హైదరాబాద్ లో ఇప్పుడు 59 అంతస్తుల బిల్డింగ్లు 13 బిల్డింగ్స్ ఉన్నాయి. 59 స్టోరీడ్ బిల్డింగ్స్ 13 బిల్డింగ్స్ హైదరాబాద్ లో. సో హైదరాబాద్ లో 59 అంతస్తుల బిల్డింగ్ 13 బిల్డింగ్స్ ఉన్నాయి అని చెప్తున్నామంటే మీరు 59 అంతస్తులు ఎంతమంది ఉంటారు, ఎన్ని అపార్ట్మెంట్స్ ఉంటాయి? 1000 మంది ఉంటారు. 5000 మంది 10,000 మంది దాకా కూడా మనకి నివాసులు ఉంటారు. సో వారికి సదుపాయాలు కల్పించాలి. వారికి రోజు రోజుకి తాగే నీరు కానీ వాడక నీరు కానీ అట్లాగే ఎలక్ట్రిసిటీ కరెంట్ కానీ వాళ్ళకి ఎన్నో సదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది. సో ఈ కాలనీ కేర్ కమిటీస్ ఏవైతే ఉన్నాయో అపార్ట్మెంట్ అసోసియేషన్స్ కానీ కాలనీస్ లో కానీ వీటిని ఒక తాటి మీద తీసుకొచ్చి దీన్ని ఒక నేషనల్ బాడీ ఫామ్ చేయాలని చెప్పి గత 20 సంవత్సరాలుగా కృషి చేశాము. నేను 2000 సంవత్సరంలో మోడీ ప్రాపర్టీస్ మేఫ్లవర్ పార్క్ లో ఒక 550 ఇళ్లున్న అపార్ట్మెంట్ జనరల్ సెక్రటరీ నాకు చేసే అవకాశం దొరికింది. అక్కడ ఇంకొక 550 ఇళ్లున్న జనప్రియ అపార్ట్మెంట్స్ ఉంది. రెండు కలిసి 1000 ఇళ్ళు ఉంది. సో 1000 కుటుంబాలు నివసించే దగ్గర ఒక జనరల్ సెక్రటరీ చేసినప్పుడు అప్పుడు ఎన్ని సాధక బాధకాలు ఎదుర్కొన్నాము. సెక్యూరిటీ సిస్టమ్ కానీ స్వీపర్స్ కానీ అక్కడ రోడ్స్ ఉండడం కానీ వాకింగ్ ట్రాక్ కానీ వాళ్ళకి జిమ్నాజియం కానీ వాళ్ళకి లైబ్రరీ కానీ రీడింగ్ రూమ్ కానీ సో వాళ్ళకి ఉల్లాసం కలిగించడానికి ఎన్నో రకాలుగా కాలనీస్ లో అపార్ట్మెంట్ లో గేటెడ్ కమ్యూనిటీస్ లో వర్క్ చేసినప్పుడు మాకు ఒక విజన్ ఉండేది. సో జాతీయ స్థాయిలో ఒక సంస్థ ఉండాలని చెప్పి ఆ సంస్థను ఈరోజు స్థాపించుకుని దాంట్లో కూడా కాన్ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ అని ఇప్పుడు డాక్టర్ చెలికాని గారి నాయకత్వంలో ఆయన నేషనల్ ప్రెసిడెంట్ ఉన్నారు. ఆయన నాయకత్వంలో మేము భారతదేశంలో ఉన్న అపార్ట్మెంట్స్ అందరినీ కలిపి ఒక తాటి మీద తీసుకొచ్చి వారికి ఉన్న సమస్యల మీద దానికి కూడా ఒక లోకల్ బాడీ గుర్తింపు ఇవ్వాలని చెప్పి రిప్రజెంట్ చేస్తున్నాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకుంది. అపార్ట్మెంట్ అసోసియేషన్ కాలనీ అసోసియేషన్ కూడా మేము ఒక చిన్న ఇప్పుడు జిల్లా పరిషత్ కానీ జెడ్పీటీసీ ఎంపీటీసీ లాగానే ఈ అసోసియేషన్ కూడా గుర్తింపు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ఇన్ ప్రిన్సిపల్ ఒప్పుకుంది. కానీ ఆర్డర్స్ ఇవ్వట్లేదు. దానికి ఇంకా సాధక బాధకాలు ఉన్నాయని ఇంకా కమిటీలు వేసి అదేసి శ్రీధర్ గారు మీరు అనేక అటు కాలనీ కమిటీస్ లో అంతస్తుల మీద ఆకోసాన మేడల్లో మరి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల మీద కానీ 16 లక్షల మంది 16 కోట్ల మంది సీనియర్ సిటిజన్ సమస్యలు కానీ 18.5 లక్షల మంది మరి రైల్వే పెన్షనర్స్ విషయంలో కానీ మరి 65 లక్షల మంది ఉన్నటువంటి పెన్షనర్స్ భారతదేశ వ్యాప్తంగా ఒక జాతీయ నాయకుడిగా మీరు పలు పోరాటాలు చేస్తున్నారు. ఇప్పుడున్న రాజకీయ నేపథ్యంలో చివరిగా మీరు ఈ ఎలక్షన్ లో మీరు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు? ఇప్పుడు నేను పోరాటాలు చేయట్లేదు. ఇది ఒక మహావృక్షము. నాతో పాటు ఎన్నో సంస్థలు ఉన్నాయి. మేము ఓన్లీ ఒక సంస్థని నడిపేయడానికి ఎంతో మంది ఇన్వాల్వ్ ఉన్నారు. అంటే సామాన్య ప్రజలు ఇన్వాల్వ్. ఎలక్షన్ సందర్భంగా మీరు ఎలక్షన్ సందర్భంలో మేమేమంటామంటే ఇప్పుడు ఎలక్షన్ మేనిఫెస్టో అన్ని పార్టీస్ ఎలక్షన్ మేనిఫెస్టో చూడడం జరిగింది. ఇక్కడ నేను చెప్పినట్టు ఏదైతే రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ కి ఒక హోదా కల్పిస్తామో ఒక లోకల్ బాడీ పవర్స్ ఇస్తామో అని ఏ పొలిటికల్ పార్టీ కూడా అందరూ మాకు హామీ ఇచ్చారు. మెమోరాండం ఇచ్చినప్పుడు ఎస్ इसको लगाएंगे या हमारा मैनिफेस्टो में आता आरडब्ल्यू రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ తో అన్ని ప్రభుత్వాలు పనులు తీసుకుంటున్నాయి. వాళ్ళు మీటింగ్ రావాలంటే సో ఎలక్షన్ కమిషన్ పిలుస్తారు. ఓటు హక్కు వినియోగించుకోవాలంటే అవేర్నెస్ క్యాంప్ కి ఆర్డబ్ల్యూఏ మనుషులు కావాలి. ఇంకేదన్నా క్యాంప్ చేయాలంటే అవేర్నెస్ క్యాంప్ చేయాలంటే ఆర్డబ్ల్యూఏ మనుషులు కావాలి. కానీ మేనిఫెస్టోలో మటుకు మా కోరికలు ఆర్డబ్ల్యూఏకి ఫండ్స్ ఇవ్వాలా, ఆర్డబ్ల్యూఏ మెయింటెనెన్స్ మా డబ్బుతో మేము నడిపించుకుంటున్నాం సంస్థని, కొంత సపోర్ట్ ఇవ్వండి, రాయితీలు ఇవ్వండి, ఎలక్ట్రిసిటీ బిల్లో కానీ ఇంట్లో లిఫ్ట్ పెట్టుకోవడానికి జనరేటర్ తక్కువడానికి ఏ పొలిటికల్ పార్టీ కూడా రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ సమస్యల మీద ఎక్కడ స్పందించలేదు మేనిఫెస్టోలో. అది చాలా దురదృష్టకరం.
అట్లాగే సీనియర్ సిటిజన్ సమస్యల మీద కూడా ఎక్కడ కూడా రైల్వే కన్సెషన్ కానీ రోడ్ ట్రాన్స్పోర్ట్ కన్సెషన్ కానీ మాకు మెయింటెనెన్స్ యాక్ట్ లో కొన్ని అమెండ్మెంట్స్ తీసుకురావాలని చెప్పేసి కూడా పార్లమెంట్ లో బిల్లు 3 సంవత్సరాల నుంచి పార్లమెంట్ లో ఒక బిల్లు పెట్టాము. కోడలికి హక్కులు ఆస్తి హక్కు కల్పించాలని, కోడలికి కూడా బాధ్యత అత్తమామని చూసుకునే బాధ్యత ఇవ్వాలని, అల్లుడికి కూడా అత్తమామని చూసుకునే బాధ్యత ఇవ్వాలి. చాలా 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 జెన్యూన్ ఇష్యూస్ మీద మీరు మీ స్పందన, ప్రభుత్వానికి మీ విన్నపాలు, అట్లాగే అనేక కోణాల నుంచి సమాజ రుగ్మతులను మరి ఇది చేయాలన్నప్పుడు బాధ్యతగా ప్రతి పార్టీ మేనిఫెస్టోలో పెట్టి ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళ సమస్యలను పరిగణలో తీసుకోవాలని మరి శ్రీధర్ గారు మరి తన వేదన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా మంచి రాబోయే ప్రభుత్వాల మీద ఒక ఎక్స్పెక్టేషన్, ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. మాతృక టీవీ ప్రజల గొంతుక ఛానల్ కు మీరు ఇచ్చేసి మీ అపూర్వమైనటువంటి అనుభవాలే కాకుండా అనేక స్టాటిస్టిక్స్ ఏ రంగంలో ఎంతెంత మంది ఉన్నారు అనేటువంటి మంచి విషయాలు తెలియజేసినందుకు మరి మా ఛానల్ కు మాతృక ప్రజల గొంతు ఛానల్ కు వచ్చి మీ గొంతు విప్పి వాళ్ళ సమస్యలు ఈ ఛానల్ ద్వారా తెలియజేసినందుకు ధన్యవాదాలు శ్రీధర్ గారు. మీరు మళ్ళీ ఈ మంచి సమస్యలతో మళ్ళీ పోరాటాల్లో ప్రజల సమస్యలో మళ్ళీ కలుద్దామని తెలియజేస్తూ శ్రీధర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను.